శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మే 10న అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు. కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువులను కొని తెచ్చుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు. మరి అక్షయ తృతీయ రోజు ఏం కొని తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 2024లో మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తుంది. భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానముంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియనాడు హిందువులు జరుపుకుంటూ ఉంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజును మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకల్లాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. వైశాఖ మాసంలో శుక్లపక్ష 3వ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను, పనులను చేసుకోవచ్చు. ఈ రోజు బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. బంగారం లేదా మరి ఏదైనా వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజు అని అందరికీ తెలుసు. ఈ రోజు చిన్న బంగారం లేదా ఇల్లు, కారు, ఆభరణాలు వంటి వస్తువులను కొనటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఈ రోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు. కానీ 5 రూపాయలుతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి. అపర కుబేరులు అయిపోతారు. మీ దశ మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ఆచారంగా మారిపోయింది. కాని ఇందులో నిజం లేదు. డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనటం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు. కాని అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్య తరగతివారు అప్పు చేసి మరి బంగారాన్ని కొంటూ ఉంటారు. అలా బంగారాన్ని కొనటం వలన మీకు ఐశ్వర్యం లభించదు. కాని అప్పు సమస్యలు పెరిగిపోతాయి. అక్షయ తృతీయ రోజున సిరిసంపదలను ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవిని అందరూ భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు. చాలామంది ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది. అందుకే ఈ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు. అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు. అది దేవలోహం. బంగారానికి ఎరమై అనే పేరు కూడా ఉంది. ఎరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనః అని విష్ణు సహస్రనామం చెప్తుంది. విష్ణువు ఎరణ్యగర్భుడు అంటే గర్భంనందు బంగారం కలిగినవాడు అని అర్థం. బంగారం విష్ణువుకు ప్రతిరూపం. అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే అని చెప్పుకోవచ్చు. అక్షయ అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. అందువల్లే ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు, స్థలాలు, గృహాలు కొనుక్కోవడం చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు. అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తారు. అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి. పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీటమీద పసుపు బియ్యం నాణెలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలసం ముందు బియ్యం పోసి దానిమీద తమలపాకు పరిచి పసుపు వినాయకుని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవునేయతో దీపారాధన చేసుకోవాలి. కొత్త బట్టలను, బంగారాన్ని కలసం ముందు పెట్టి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకోవాలి. లక్ష్మీదేవి స్తోత్రం చేయడం మంచిది. సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవడం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. చాలామంది ఈ రోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారం అయినా సరే కొనాలని, అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇందులో కొంతవరకు నిజముంది. ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు. ఆ దానం వల్ల దానం చేసేవారి ఇంట్లో బంగారం అక్షయం అవుతుందని అంటూ ఉంటారు. ఇలా చాలామంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు.
అక్షయ తృతీయనాడు నువ్వులు కాని మంచం కాని పరుపు కాని బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలోగాని రాగి పాత్రలోగాని నీళ్లు పోసి దానిలో తులసి దళాలుగాని మారేడు దళాలు కాని వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లికాని పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయనాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. పర్వదినం అయిన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలు అయినా సరే వారం వర్జ్యం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటూ ఉన్నారు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వృత్తాంతం గురించి వివరించాడు. వైశాఖ శుద్ధ తదియరోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అక్షయం అవుతుంది. ఈరోజు పుణ్యకార్యాల వలన వచ్చే ఫలితం అక్షయం అయినట్లే. ఈరోజు చేసే తప్పులు మహాపాపాలుగా పరిగణించబడతాయి. ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్యకార్యాన్ని చేయటం వలన మీకు కోటిరెట్లు పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఈ రోజున మహావిష్ణువుని పూజిస్తారు. కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి. అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గళ్ళు ఉప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. సముద్రం నుండి ఉప్పు పుట్టింది. కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాబట్టి అటువంటి గళ్ళుప్పును మీ పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటముందు పెట్టి పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఈరోజు లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందని వేదపండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు బంగారం కొనలేనివారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దీనితో మీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఈ రోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది. ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయఫలం వస్తుంది. అంటే ఆనందమైన ఫలం వస్తుంది. ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేసిన లెక్కలేనంత ఫలితం వస్తుంది. అన్నదానం చేయవచ్చు. ఇలా అన్ని దానాలు చేయవచ్చు. మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది. స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి. ఈరోజు బంగారం కొంటే అక్షయం అయిపోతుందని అనుకుంటూ ఉంటారు. అదంతా మీ అపోహ మాత్రమే. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు. ఈ రోజు బంగారం కాకుండా వెండి వస్తువులు, ఇల్లు, వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు. కాని ఈరోజు పొరపాటున కూడా ప్లాస్టిక్, అల్యూమినియం, కంచు, స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు. వీటిపై రాహువు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు సమస్యలు మరింత పెరుగుతాయి. అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని శుభ్రముగా ఉంచుకోవాలి. మనుషులు కూడా శారీరకంగా, మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి. ఈ రోజు స్నానం చేయకుండా పూజగదినిగాని బీరువానిగాని ముట్టుకోకూడదు. ఇక అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు. అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఎవరితో గొడవలు పడకూడదు. భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు. పిల్లల్ని తిట్టటం, కొట్టటం వంటి పనులు కూడా చేయకూడదు. ఎవరిమీద కోపం ప్రదర్శించకూడదు. అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఇక అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి. వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి. అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు. ఇక ఈ రోజు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు. గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. అక్షయ తృతీయ రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్తపడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.